సర్వశక్తియు మిక్కిలి కృపగల దేవా, నిలబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందుమని, నీ ప్రేమను బట్టి నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నీ ప్రేమతో ప్రభువా, నీ బిడ్డలు వినగలిగే చెవి, చూడగలిగే కన్ను నీ వల్ల పొందే కృప దయచి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. పరలోక రాజ్య సువార్త అనే పుస్తకాన్ని ప్రకటించటానికి మే నెల 24వ తారీఖున మనకు అందింది. సంవత్సరం ప్రయాసపడితే ఈ పుస్తకం దేవుడు తయారు చేయించాడు. దేవుని స్తోత్ర. ఇది మన మీటింగుల్లో మన చేతికి వస్తుంది అనుకోలేదు, కానీ ఒక్క రోజులో వాళ్ళు నిజంగా సిద్ధపడి ఇస్తామండి ఆఖరి రోజుకి అన్నారు. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఈ దేవుని యొక్క సువార్త మరుగు చేయబడకూడదు. పౌలు గారు అంటాడు, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడింది అంటాడు. సువార్తట ప్రకాశించాలి, వ్యాపించాలి, ఫలించాలి. వినేసి మర్చిపోయే వారం కాకుండా కొలస్సీ 1వ అధ్యాయము 6వ వచనం, ఈ సువార్త సర్వలోకములో ఫలించాలట. మొదటిదేంటి? ఫలించాలి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచు ఉన్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది అంటాడు. దేవుని స్తోత్ర. మీరు పొందిన దేవుని కృపను పొంది ఊరుకుంటే సరిపోదు. ఊరుకోకుండా అనేకులకు ప్రచురం చేయాలి, అది ఫలింప చేయాలి, వ్యాపింప చేయాలట. దేవుని స్తోత్రం. యేసు సమాజ మందిరములో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23లో ఆయన దేవుని రాజ్య సువార్త, దేవుని గూర్చిన రాజ్య సువార్త, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరచుచు గలిలియా అంతటా సంచరించాడట. ఆయన సువార్త ప్రకటిస్తూ రోగులను స్వస్థపరచుచు ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరచుచు గలిలియా అంతటా సంచరించాడు. ఆయన కీర్తి సిరియా దేశం వరకు వ్యాపించిందట. యెరూషలేము నుండి సిరియా దేశం వరకు వెళ్ళిపోయిందంట ఆ సువార్త. ఆ దేవుని రాజ్య సువార్త ప్రకటించేటటువంటి ఆయన మాటలు విని దెయ్యాలు వదిలిపోవటం, రోగులు బాగవటం, ఆ గలిలియా అంతటా సంచరించినప్పుడు ఆ కీర్తి సిరియా దేశం వరకు వ్యాపించింది. మిమ్మల్ని బాగు చేసేకి ఎంతవరకు వెళ్ళింది సువాసన? ప్రభు సువార్త ఎంతవరకు వెళ్ళింది? దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఉండబట్టే బ్రతికున్నాం. మా అక్క ఈ మధ్యన వెళ్ళొద్దంటుందండి, మా ఆయన గారు అసలు వెళ్ళొద్దంటున్నారు. మాకు ఎక్కడ తీరిక ఉందండి.
మా పిల్లల్ని కాన్వెంట్కి పంపించుకోవాలి, తెల్లారిలకు బస్సు. ఈ మాటలు కాదు. దేవుని మాటలు శ్రద్ధగా వింటేనే దీవెనలు వస్తాయట. అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని పని కూడా శ్రద్ధగా చేస్తే ఏలుబడి చేసేవారం అవుతామంట. సోమరితనంగా ఉంటే ఎట్టి పనులు చేయాలంట. వాళ్ళ కింద 4 ఇళ్ళు తిరిగి అంటలు తోముకు బతుకుతామంటారు. అప్పుడప్పుడు బతకలేకపోతే అలా ఉంచడు. కింది వారిగా ఉంచడు, పైవారిగా ఉంచుతాడు. దేవుని మాటలు వింటే దైవ దీవెనలు పొందిన వారు పైగానే ఉంటారు. తలగా ఉంటారు కానీ తోక ఎవరికి ఉంటుంది? సైతానికి ఉంటుంది. కనుక దేవుని మాటలు వింటూ ఉంటేనే దేవుణ్ణి సేవించగలం. నిజంగా నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అన్నాడు యెహోషువ. ఆ యెహోషువ ఎవరో సూర్య చంద్రులకు తెలిసింది. యెహోషువ ప్రార్థన చేసి యెహోవాకి, సూర్యుడు గిబియోనులో ఆగు, చంద్రుడు అయ్యాలోయలో నిలువు అన్నాడు. శత్రువులు జయించే వరకు అలా ఉండిపోయినాయట. రోజంతా కూడా సూర్యుడు ఉన్న చోట సూర్యుడు ఉండిపోయాడు, చంద్రుడు ఉన్న చోట చంద్రుడు ఉండి. ఈ సూర్య చంద్ర నక్షత్రాలను చేసిన దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో సూర్యుడికి చంద్రుడికి కూడా తెలిసింది. దేవుని స్తోత్రం. దయ్యాలకు కూడా తెలిసింది. పౌలు కాలంలో దయ్యాలు చెబుతున్నాయి, యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదు, నువ్వెవడవు అందట. యూదుడే, దేశ సంచారట, మాంత్రికుడంట. స్కైవా అనే ఒక యూదునికి 7 కుమారులట. అందులో 3 పట్టుకున్న దెయ్యం 2 దిగంబరులుగా చేసింది. ఈనాడు దయ్యాల బోధ కూడా ఉందట. ఈ అంచె దినాల్లో తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. 1 తిమోతేయులు, కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు దయ్యముల ఆత్మల యందు విశ్వాసముంచి లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారంట. దయ్యాలు కూడా బోధిస్తాయట. దయ్యాలు కూడా పుతోను అనే దయ్యం పట్టిన ఒక స్త్రీ బోధించేదట లాభం కొరకు. పౌలు గారు అక్కడికి వెళ్తే ఆ దయ్యం పట్టినామంటుంది, వీడు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీడి మాట వినండి అని చెబుతుంది. వచ్చిన చోటల్లా అల్లరి చేస్తుందని దయ్యం అనుకుని గద్దించాడు. వెంటనే ఆమెను విడిచిపోయిందట. పౌలు గారిని పట్టుకుని అలా లాభం పోయిందని వినండి, కట్టేసి మరి కొట్టారు పౌలు గారిని. దెబ్బలు కూడా తిన్నాడు కానీ దయ్యాన్ని బాగొట్టాడు. దేవుని స్తోత్రం. కనుక నిజంగా దయ్యాలు బోధ మరొక చోట యేసు అని యేసు బరయోస్ అనేవాడు కూడా ఏయో క్రియలు చేస్తున్నాడట. వాడు కూడా కళ్ళు మూయబడి. దేవుని స్తోత్రం. దయ్యాలు బోధ వల్ల విశ్వాస భ్రష్టులు అవుతారు కానీ విశ్వాసులు కాలేరు. యేసు బోధించాడు, వారు సమాజ మందిరములో దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు, సువార్తలో అద్భుత కార్యాలు ఉన్నాయి. విన్నవారు విశ్వాసులు అవుతారు. క్రీస్తుని గురించిన మాట వింటే ఈ మాట సిరియా దేశం వరకు వ్యాపించిందట. నానా విధములైన రోగముల చేత, వేదనల చేత పీడింప
నియమింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచని. ఈ వాక్యాలన్నీ ఇందులో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. మీకు దొరకాలంటే మీ జీవితం ఎన్నాళ్ళు పడద్దు. ఈ పుస్తకాల్లో ఉన్నాయి, చదవటం వల్ల బైబిల్ తెరిచి కూడా మీరు చదవాలి. ఈ పుస్తకంలో మొదట పలుకుల్లో చెప్పాను, పదే పదే చదవమని. మా మూడవ అమ్మాయి మందల యొక్క అడుగు జాడలు అని రాసింది పుస్తకం. అది ఎవరైనా చదివారా? చదివేమన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మందలు వాటి అడుగు జాడలు. రామూర్తి గారు ఒక్కడు చదివాడట, ఇంకే 2-3 చదివాడు. నేను చదివితే నేను ఆశ్చర్యపడ్డాను. ఎవరు ఎలా పతనం అయ్యారో అందులో రాసింది. అహాబు చరిత్ర వచ్చింది, ఆదాము చరిత్ర వచ్చింది. కొందరి చరిత్రలో పుస్తకంలో గుప్తపరిచి మన చేతికి ఇచ్చింది. అది 20 రూపాయలు 10 రూపాయలు నాకు తెలియదు, కానీ నిజంగా అవి బుద్ధి రావటం అంటే ఒక్క మాట వినకపోతే ఆదామావుల్ని ఏదైనా తోటలోంచి వెలుపలికి పంపేశాడు, తోలివేశాడు. తన స్వస్థాలతో చేసి తన ఊపిరి నాసికారంధ్రములో ఊరి అనుదినము చల్లపూట వేళ వచ్చి స్నేహం చేసిన దేవుడు ఒక్క మాట మీరిన ఆదాముని భార్య మాట విని తినవద్దన్న పండు తిన్నాడు. భార్య కదా ఇచ్చింది అనుకోకుండా తోలివేశాడు. అలాంటి దేవుణ్ణి మనం నమ్మాం. ఒక్క మాట చాలు, నే బ్రతికెదను అన్నాడు ఒక భక్తుడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు అది అశ్రద్ధగా వింటే శాపం వస్తుంది, శ్రద్ధగా వింటే దీవెన వస్తుంది. యెహోవా భక్తుడు అంటే దేవునికి లోబడినవాడు. అందుకే యాకోబు అంటాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. లోబడటం అంటే ఆయన మాటకి లోబడాలి. ఆగు అంటే ఆగాలి. అంచేత ఈ పరలోక రాజ్య సువార్త గురించి రాయటానికి గల కారణం, దానియేలు గ్రంథములో దానియేలుకు దొరికింది. ఈ పరలోక మర్మం తెలుసుకునే భాగ్యం అందరికీ కాదు, కొందరికి తెలిసింది. యేసుక్రీస్తు పుట్టక ముందే పరలోకమందున్న దేవుడే ఒక రాజ్యమును స్థాపించును. వినండి, స్థాపించే రాజ్యం, వ్యాపించే రాజ్య సువార్త, ప్రకటించే సువార్త, మీకు బాగు చేయటం, లాజర్ని బ్రతికించటం. ఎందుకో తెలుసు, అక్కడ ఉన్న జన సమూహం చూసి నమ్మాలని. నమ్మితే దేవుని మహిమ చూస్తావని మాటతో చెప్పి ఆ మహిమ ఎలా ఉంటుందో ఇశ్రాయేలీలు ప్రజలకు చూపించటానికి 4వ దినాన్ని వచ్చి సమాధి దగ్గరికి వెళ్ళి కన్నులెత్తి పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేశాడు యేసు. తండ్రి, నీవు నా మనవి వినినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులని. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుదును. ఎల్లప్పుడూ మనం రోజు ప్రార్థన చేస్తాం, జవాబే రాదు. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి పగల అద్భుతాలు చేశాడు. నా దేవుని పని చేయటం
నాకు నిజమైన ఆహారం, ఆయన చిత్తము నెరవేర్చటం అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని చిత్తము నెరవేర్చటం యేసుకు ఆహారం అట. నిజంగా ఆయన చిత్త ప్రకారం మనం ఏది అడిగినా మనవి ఆలకిస్తాడు అంటాడు యోహాను గారు. మన చిత్త ప్రకారం అడుగుతాం, దురుద్దేశములతో అడుగుతాం, పోట్లాడుకుంటా అడుగుతాం, ఎన్నో సణుక్కుంటా నడుస్తాం. కానీ యేసు దీనుడుగా, ఇప్పుడైనా నీ తమ్ముడు బ్రతుకుతాడు అని మార్తకు మాట ఇచ్చాడు. మార్తే తన ఇంటికి యేసుని పిలుచుకుంది. మరి ఆయన పాదాల కాడ కూర్చుని వింది. ఉత్తమమైన దాన్ని ప్రకటించటానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు, నరావతారిగా ఒక్కడే ఆయన. ఆ ఒక్కడినే చేర్చుకుంది ఇంటిలో. తండ్రిని చేర్చుకున్నట్టంట ఆ ఇల్లు. ఎవరిని చేర్చుకున్నట్టు? ఆయన్ని పంపిన తండ్రిని చేర్చుకున్నట్టట. దేవుని స్తోత్ర. శిష్యులకు చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను అది మనకు దక్కుతుంది ఈరోజు. మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే ఆ ఇల్లు. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందక మానడు. ఏలియాను చేర్చుకున్న వెధవరాలి కుమారుడు బ్రతికాడు. ఘనురాలైన స్త్రీ ఎలీషాని చేర్చుకుంది, కుమారుడు పుట్టాడు. కానీ ఎలీషా మరలా రాలేదు. అబద్ధం ఆడొద్దండి. సత్యమైన దేవుని మాటను అబద్ధంగా ఎంచిన ఘనురాలింటికి ఎలీషా మరలా రాలేదు. ఆమె కట్టించిన ఇల్లు గురించి, ఆమె చూపిన మర్యాద, మంచం, బల్ల, దీపస్తంభం అన్ని పెట్టింది కనుక, నేను రాజుతో అయినా న్యాయాధిపతితో అయినా ఏమైనా చెప్పాలా మీ గురించి అంటే, నేను నా స్వజనుల్లో ఉన్నాను, నాకేమీ తక్కువ లేదండి. కానీ గెహాజీ అన్నాడు, ఆమెకు కుమారులు లేరయ్యా, ఆమె పెనిమిటి ముసలివాడు అన్నాడు. ఈ సత్యవేద గ్రంథంలో వ్రాయబడిన మాటలు అమూల్యమైనవి, ముత్యాల కంటే అమూల్యమైనవి. ఆ మాట విన్న ఎలీషా ఆమెను పిలవమన్నాడు. ఆమె ద్వారము యొద్ద ఉండగానే దగ్గరికి పిలిచి నెత్తి మీద చెయ్యలేదు. ద్వారము దగ్గర ఉండగానే ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని చెప్పాడు. దేవుని స్తోత్ర. తన కౌగిట ఉండాలంటే కనిపించే తల్లిగా ఉండాలి. ఆమె ఏమంది? ఏలినవాడా, అబద్ధం ఆడొద్దండి. అలాగ పలకొద్దట. దైవజనుడు అలాగ పలకవద్దు. నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడొద్దండి. ఈ మహాతల్లితోటట అబద్ధం ఆడుతున్నాడట ఎలీషా. అబద్ధికుడని ఇంట చేర్చుకుందా, సత్యవంతుడైన దేవుని ప్రవక్తని చేర్చుకుందా? భక్తిగల ప్రవక్తని మిద్ది మీద ఒక గది కట్టించింది. ప్రార్థనలో ఉంటాడని, ఇలాగ జపం చేస్తాడు కనుక ఆయనకి ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ పాలేళ్ళు వచ్చి తవుడు ఎక్కడుందండి, చిట్టు ఎక్కడుందండి, ఉలవలు ఎక్కడున్నాయి అంటారు, డిస్టర్బ్ చేస్తారు. కింద ఉంటే ఆయన పైన ఉంటే బాగుండు అంది. పైనే కట్టించాడు. శ్రద్ధాభక్తులు చూపిందని ఎలీషా అన్నాడు. కానీ ఈమె ఇలా అన్నందుకు మరలా ఎప్పుడు ఎలీషా రాలేదు. ఆ కుమారుడు పుట్టాడు. బంతులు బారసాలు వేసుకుని ఉంటారు. ఈనాడు కూడా కుమారులు లేరని
ప్రార్థన చేయమంటారు, పుట్టాక అందరినీ పిలుచుకుంటారు, మాకు కొంచెం ఆలస్యం అయితే భోజనాలకు లేట్ అయిపోతుందండి, గమ్మును ముగించేయండి అంటారు. ఇలాగ అన్నవాళ్ళు ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇచ్చినా, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినా దైవజనులు రావటం ఆలస్యం అంట. నిజంగా దేవుడు సమూయేలుని ఆలస్యంగా పంపాడు. ఒక దినం ఆలస్యమైంది సమూయేలు వెళ్తాక. ఎవరనంటే గాడిదలు పోయినాయి అని వచ్చిన సౌలు రాజ్యాభిషేకం చేయటానికి, అందరి ఎదురుగుండా చేయటానికి 8వ దినాన్ని వస్తానన్నాడు, రాలేదు. ఈ లోపల బలులు అర్పించేస్తే గొడవ వదిలిపోద్దని ఎలాగ అర్పించాలో తెలవని సౌలు, నేను బెన్యామీను గోత్రవాణ్ణి, కిషు కుమారుని, కడసారి వాడు అలా చెప్పుకొచ్చినోడు రాజు అవుతాకి ముందు దేవునికి లోబడకుండా దైవజనుడు రాలేదని, సమూయేలు ప్రవక్త రాలేదని తానే బలులు అర్పించేస్తున్నాడు. వచ్చి సమూయేలు అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నీ రాజ్యము నీ దగ్గర నుండి తీసేసి నీ పొరుగువానికి ఇస్తాడని చెప్పాడు. ఎంతలో వచ్చేసింది తీర్పు? నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలు గైకొనక. చూడండి, సమూయేలు ఇచ్చిన ఆజ్ఞ అంటే యెహోవాదట. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ గైకొనక నువ్వు అవివేకపు పని చేశావు. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద స్థిరకాలము స్థిరపరచడానికి యెహోవా తలంచే ఇచ్చాడు నీకు. గాడిదలు పోయినని నువ్వు బాధపడి వచ్చేలోకే నాకు చెప్పాడు, స్థిరకాలం ఉంచుదాం నిన్ను రాజుగా అనుకున్నాడు దేవుడు. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనికి అనుకొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించాడు. తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడట. దేవుని స్తోత్ర. యేసు కూడా దైవ చిత్తానుసారమైన మనస్సు గలవాడు. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించు. రాత్రంతా ప్రార్థన చేసేవాడట. కుమారుడై ఉండి యాచించాడట, అడిగాడట. యాచించాడంటే, యాచించటం అంటే అడుక్కుంటాం. యాచకుడు అడుక్కునేవాడు. అలాగ అడుక్కుని కన్నీటితో రోదనముతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించాడట. దేవుని స్తోత్ర. హెబ్రీయులకు పౌలు రాశాడు, యేసే ప్రార్థనాపరుడు. అలాగ ప్రార్థన చేసిన వారు బైబిల్లో ఎవ్వరూ లేరు. అందుకే ఆయన అంగీకరింపబడ్డాడట దేవుని చేత, విధేయుడయ్యాడట దేవునికి. ఏమయ్యాడు? భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనను దేవుడు అంగీకరించాడట. నిన్నెలాగ అంగీకరిస్తాడు భయభక్తులు నీకు లేకపోతే? కుమారుడై ఉండి భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆయన కుమారుడై ఉండి తాను పొందిన దెబ్బల చేత, శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడట. ఆయన దేవునికి విధేయత ఎలా కలిగి ఉండాలో నేర్చుకున్నాడట శ్రమలో. ఆ నేర్చుకున్న కుమారుణ్ణి మనుషులందరి నామానికంటే పైనామం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుని మహిమార్థమై కుమారుని ఎదుట ప్రతి మోకాలు వంగాలి అన్నాడు.
నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆయన్ని స్తుతించాలని. దేవుని స్తోత్ర. కనుక ఈ రకంగా దైవ నీతి ఉంది. ఈనాడు క్రీస్తుని అంగీకరించామంటున్నాం, కొత్త జన్మ జన్మిస్తున్నాం. బాప్తిసం అంటారు దాన్ని. బాప్తిసం పొందటం అంటే కొత్తగా జన్మించటం. జన్మించిన శిశువుల్లాగే ఉండాలట. ఎదిగామంటే ఉపదేశకులుగా ఉండాలి. పాలు తాగే శిశువుల్లాగా ఉన్నారు, బోధకులై ఉండాలన్నారు. బోధకులై అయినా ఉండాలి, శిశువుల్లాగా అయినా ఉండాలి. శిశువు పాల కోసం ఏడుస్తాడు, దేవుని మాటల కోసం కన్నీరు కార్చేవారిగా, దొరికిన తర్వాత ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. దేవుని స్తోత్ర. దొరికిన వారికి అవి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం. కుష్ఠరోగిగా ఉంచలా. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 5వ వచనం, గుడ్డివారు చూపు పొందుచున్నారు. యేసే చెప్పాడు, యేసు నామములో గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త అవసరవంతులకు కదా, ధనవంతులకు కదా సువార్త. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్పాడు. యోహాను గారు కౌరు చేశారు. నాకు చెప్పింది నీ గురించి అనుకున్నాను. యోహాను గారు ఈ పరలోక రాజ్య సువార్తలో ఉంది. యేసు ఇంకా సువార్త ప్రారంభించక ముందే, యేసు పుట్టాడని కూడా యోహానుకి తెలియక ముందే దేవుడు అతనితో చెప్పాడు, నువ్వు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నావు, కానీ నీ వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు. నీళ్లతో ఇస్తాడు, అగ్నితో ఇస్తాడు అని చెప్పాడు. యోహాను ఆయన గురించి చెప్పాడు, నేను ఆయన ఎరుగునైతిని కానీ నన్ను పంపినవాడు ఎవని మీదికి నా ఆత్మ దిగి వస్తుందో అతడే అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు, నీళ్లతో. యేసు ఇచ్చాడు, శిష్యులకి ఇమ్మన్నాడు, మీరే వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు.